నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల పాత బస్టాండ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 9వ తేదీ స్వామివారికి విశేష తిరుప్పావడి సేవ నిర్వహిస్తున్న ఆలయ అర్చక స్వాములు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుంచి గడపవరం రోడ్డు వైపు వెళ్ళు 300 ఎకరాలకు సాగునీరు అందించే ఇసుక ఛానల్కు మరమ్మతులు చేపట్టిన రైతులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానని వాగ్దానం చేసిన నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇవ్వవలసిన ప్రతి పథకం అమలు చేయాలన్నారు. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెంచయ్య, ఎజ్రయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగాలు కలిసి ఈరోజు మరి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇప్పటికే పరీక్షలు రాసి ఫీజు రింబర్స్మెంట్ రాక వాళ్ళ చేత, తల్లిదండ్రుల చేత మరి హాల్ టికెట్లు తీసుకునేటువంటి సమయంలో కొంతమంది పరీక్షలు రాసిన తర్వాత సర్టిఫికేట్ కోసం కొంతమంది డబ్బులు ముక్కుపెట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ చేతగాని అసమర్థటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ శాఖకు సంబంధించినటువంటి శ్రీ లోకేష్ గారు తప్పకుండా రాజీనామా చేయాలి. ఇప్పటికే డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయి. ప్రత్యేకంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల్లో విచిత్రమైనది ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఒక జీవోని తీసుకొచ్చారు. తాత్కాలికంగా ఒక జీవో తీసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఇందాక సురేంద్ర గారు చెప్పినట్టుగా రకరకాల కొత్త కొత్త క్రీడలు, దాంట్లో మరి ప్యాకెట్ కూడా చేర్చారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటివి నాకు తీసుకుని వచ్చి షార్ట్ కట్ మెథడ్లో ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో మళ్ళీ వెంటనే ఈ ఉద్యోగాల ప్రక్రియ కాగానే ఆ జీవోని రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులు వీటికి అన్నీ కూడా ఈ అవకతవకలు జరిగాయి అనడానికి నిదర్శనాలు, సాక్షి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటి మీద పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తక్షణం బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి ఉన్నది, ప్రజల కోసం పరిపాలిస్తుందని మీరు నిరూపించదలుచుకుంటే తక్షణం మంత్రికి మోరల్ సపోర్టు, మరి మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. ఈ రకంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అనేక విషయాలను మేము అన్నీ అమలు జరుపుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆ రోజు పథకాలు అమలు జరిపారో అన్ని పథకాలు అమలు జరుపుతాం. వాటికి మించి, వాటికి పెంచి ఎన్నో రెట్లు ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు మరి ఈరోజు అవన్నీ చతికిలబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా దాదాపు 1,74,00,000 మంది చేత ఓట్లు వేయించుకున్నటువంటి పార్టీగా ఆ బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతని నెరవేరుస్తూ మేము ప్రధానంగా మొదలుపెట్టాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిఎస్సిని ఆ నోటిఫికేషన్ రద్దు చేసి
ఆయన ఒక మెగా డిఎస్సి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మెగా డిఎస్సిలో అన్ని అవకతవకలు, అక్రమాలు, వాళ్ళు ఏదైతే ఆయన కోటరీలో ఆయన మనుషులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యోగాలను 20 లక్షలకో 25 లక్షలకో 20 లక్షలకో అమ్ముకునే విధంగా స్పోర్ట్స్ విభాగంలో క్యారమ్స్, తర్వాత పేకాట అలాంటి జాయిన్ చేసి ఏదైతే ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో వాళ్ళందరూ కూడా వీళ్ళ అనునాయాలని వాళ్ళ సొంత మనుషుల్ని చైర్మన్గా వేసుకొని ఈ డిఎస్సిలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకి, స్పోర్ట్స్ కోటాల అభ్యర్థులకి మోసం జరిగింది. బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర ఆషాఢ మాస బహుళ ఏకాదశి సందర్భంగా ఈ నెల 9వ తేదీన స్వామివారికి విశేష తిరుప్పావడ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మరియు అర్చక స్వాములు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, తిరుప్పావడ సేవ అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పవిత్ర సేవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ కమిటీ అర్చక స్వాములు భక్తులకు విజ్ఞప్తి చేశారు. బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు పరాభవానామ సంవత్సరం ఆషాఢ మాస బహుళ ఏకాదశి సందర్భంగా స్వామివారికి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి సేవించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగోరుచున్నాం. మానవ సేవయే మాధవ సేవగా భావించి గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రెడ్డి సేవా మిత్ర సెక్రటరీ ఎట్ర ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం తొమ్మలపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, కోమట్ల శ్రీనివాసరెడ్డి, శీలం సాంబిరెడ్డి, పులుగు వెంకటేశ్వర రెడ్డి, కోమట్ల రామిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రెడ్డి సేవా మిత్ర కార్యక్రమం మొదలుపెట్టి గత 4 సంవత్సరాల నుంచి ఆరంభమైంది. ఆరంభమయ్యేప్పటి నుంచి కూడా వృద్ధులకి, ఇంకా పొడుగు బలిహీన వర్గాలు ఏమైనా పేదలు ఉంటే వాళ్ళకి కలజోళ్ళు, కంటి శుక్లాలు తీయడం జరిగింది. ఈ మధ్యకాలంలో అది కూడా అట్లా కాకుండా ఇంకొక కార్యక్రమం మొదలుపెట్టి నిత్యావసర 10 కేజీలు బియ్యము, సరుకులు ఇట్లా బాగా నిరుపేద అయ్యి ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా డొనేషన్లు ఇచ్చి తల రూపాయి, తల 200 ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇంకా మన తుమ్మలపల్లి గ్రామంలో కూడా ఎవరన్నా ఈ కార్యక్రమానికి ఇవ్వాలని సంకల్పం ముందరకు వచ్చి ఆ కార్యక్రమం రెడ్డి సేవా మిత్ర దానికి కార్యక్రమానికి డొనేషన్ చేస్తే ఇంకా ఇట్లా ముందు 10 మందికి ఇవ్వడానికి మన ఆస్కారం బాగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టి రెడ్డి సేవా మిత్ర ఒక్కడే మొదలుపెట్టాడు మన నంగు గోవర్ధన్ రెడ్డి. దానికి ఇవాళ 100 మంది అడుగులు అడిగేసుకుంటా ముందరకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ఆదర్శ రైతు మొహిద్దీన్ బేగ్ కుమారుడు దివంగత అతావుల్లా బేగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 10 మంది నిరుపేద కుటుంబాల వారికి 10 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, షేక్ బాబు, షేక్ అల్లాబక్షి, ఎండి ఇబ్రహీం, అజీజ్ ఉల్లా బేగ్, షేక్ బాజీ, షేక్ గౌష్ బాషా, పఠాన్ అజీం ఖాన్, మెకానిక్ బాబు, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని 10 మంది నిరుపేద కుటుంబాలకు మనిషికి 10 కేజీల చొప్పున 10 మందికి మొహిద్దీన్ బేగ్ గారు ఇవ్వటం జరిగింది. మరి మొహిద్దీన్ బేగ్ గారి కుమారుడైనటువంటి అల్లావుద్దీన్ బేగు అనారోగ్య కారణం వల్ల చనిపోయారు. కానీ ఆయన పుట్టినరోజు, ఆయన జ్ఞాపకాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా అతని పుట్టినరోజు నాడు పేదలకు సహాయం చేయటం, నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయటం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అల్లావుద్దీన్ గారి పేరు మీద, అంటే అతని కుమారుడు చనిపోయినా కూడా అతని కుమారుడు పేరు మీద నిరుపేదలకు సహాయం చేస్తున్నారు. మరి ఈ సహాయాన్ని
గుర్తించి ఆ భగవంతుడు అల్లావుద్దీన్ బేగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని మరి స్వర్గంలో ప్రవేశించాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాము. మరి అదేవిధంగా అతావుల్లా బేగ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇతను ప్రతి నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయటం, విపత్తులు జరిగినప్పుడు వారికి కూడా ఆర్థికంగా సహాయం చేయటం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మొహిద్దీన్ బేగ్ గారు తన కుమారుడు చనిపోయినా కూడా తన జ్ఞాపకాలను స్మరిస్తూ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సహాయాలు చేయాలని చెప్పి ఆ అల్లాని ప్రార్థిస్తున్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుంచి గణపవరం రోడ్డు వైపు వెళ్లి 300 ఎకరాలకు సాగునీరు అందించే ఇసుక ఛానల్కు రైతులు మరమ్మతులు చేపట్టారు. రైతులు ఎకరాకు కొంత డబ్బులు చందాల రూపంలో వసూలు చేసి ప్రొక్లైనర్ సహాయంతో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. గృహాల మధ్య నుంచి ఇసుక ఛానల్ వెళ్లడంతో గృహాల, హోటళ్ల వ్యర్థ నీరు కాల్వల్లోకి వదలవద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బాపట్ల విద్యార్థుల సత్తా చాటి 4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్య పథకాలతో మెరిసిన కరాటేలను కరాటే మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు అభినందించారు. విజయవాడలోని మార్షల్ ఆర్ట్స్ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 2న నిర్వహించిన 23వ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో బాపట్లకు చెందిన కరాటే మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు శిక్షణలో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 4 స్వర్ణ పథకాలు, 1 రజత పథకం, 5 కాంస్య పథకాలు సాధించి బాపట్లకు మంచి పేరు తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని బాపట్ల రోటరీ క్లబ్లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కార్యదర్శి కాసిం విజేతలకు పథకాలు అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే కరాటే వంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆత్మరక్షణ, మనోధైర్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు. పథకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కరాటే మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ విజయాలు సాధించారని, రాష్ట్ర స్థాయిలో స్వర్ణ పథకాలు గెలుచుకున్న వీరు రానున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణతో పాటు చురుకుదనం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. అండర్ 13 కరాటేలో స్వర్ణ పథక విజేతలుగా వై రేనా నిహార్, తనుశ్రీ, షేక్ నోమన్ వలీ, జీ దివాన్, రజత పథకం విజేతలుగా బి ల్యాప్, టి అరణ్య, కాంస్య పథకాలు విజేతలుగా వై దివ్యశ్రీ, అండర్ 10 టి అరణ్య, అండర్ 13 కరాటే పరాహర్షిత, అండర్ 13 కరాటే సిహెచ్ వైష్ణవశ్రీ, అండర్ 13 కటా ఏ వైష్ణవి, అండర్ 13 కటా. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, రోటరీ క్లబ్ సభ్యులు, క్రీడాభిమానులు విజేతలను అభినందించి జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మొన్న 2 రోజుల నాడు ఆదివారం 2వ తారీఖు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ ఛాంపియన్షిప్ 2026 ఆ ఛాంపియన్షిప్లో అన్ని జిల్లాల నుంచి దాదాపు 1500 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వైఎన్ఆర్ తరఫున 60 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. బాపట్ల డోజా నుంచి 14 మంది పార్టిసిపేట్ చేశారు. 8 గోల్డ్ తీసుకోవటం అది ఆనందదాయకమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. అట్లానే దీనికి మన మిల్టన్ లోదర్ శాస్త్రి గారు ఆంధ్ర కరాటే అసోసియేషన్ ఛాంపియన్షిప్ జరిగిన దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్, స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కరాటే ఛాంపియన్షిప్ జరిగింది. అట్లానే ఇండియా బెస్ట్ కోచ్గా కీర్తింపబడి అన్ని దేశాలకు వెళ్ళి చాలా ప్రఖ్యాతులు సంపాదించిన కీర్తన కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఉన్న రోజుల్లో కూడా ఈ గుంటూరు జిల్లా బాపట్ల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయటం, ఈ న్యూస్ టుడేకి గత 35 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా వాళ్ళ పేర్లు అట్లానే ఆ విధంగా మళ్ళీ మెడల్స్ సాధించాలని నా విద్యార్థులు ఉత్సాహపడుతున్నారు. అట్లానే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ టోర్నమెంట్ని తిలకించి ఆనందపడి అందరినీ కూడా విద్యార్థుల్ని అప్రిషియేట్ చేసి వెళ్ళటం జరిగింది. 11 మంది విద్యార్థులు విజయవాడ కరాటే నేషనల్ స్టేట్ ఛాంపియన్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో 8 మంది గోల్డ్ మెడల్ సాధించడం మా రోటరీ సభ్యులైన నాగేశ్వరరావు గారికి కరాటే మాస్టర్గా మంచి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లలు మంచి భవిష్యత్తులో ముందు మహిళలకి ఎంతో అవసరమైన కరాటే ఇది, మహిళలకు భద్రతగా
మాస్టర్ గారు మంచి ఉత్తీర్ణులై వాళ్ళని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో మాస్టర్ వంతు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నాకు కరాటీ అంటే చాలా ఇష్టం. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సెల్ఫ్ డిఫెన్స్, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఆయన వల్లే నేనేమో విజయవాడ వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చా. ఇప్పుడు నాగేశ్వరరావు సార్ మాకు నేషనల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది కూడా మేము పోయి గోల్డ్ మెడల్ తెస్తామని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అర్చకుల సమస్యల పరిష్కార దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సేవా సంఘం ఎంతగానో కృషి చేస్తున్నదని బాపట్ల జిల్లా అర్చక సేవా సంఘం సమన్వయకర్త డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రాంగణంలో అర్చక సేవా సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత ఎడవల్లి సాయి తరుణ్ వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రధానంగా అర్చక సర్వీస్ ఈనాం భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో అర్చకుని పేరు అనుభవదారు కాలంలో పొందుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గతంలో కొనసాగించిన అన్ని పథకాలను యథాప్రకారంగా కొనసాగించాలని కోరారు. దేవాదాయ శాఖలో ప్రకటించే ఉద్యోగ నియామకాలను అర్చకుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ పద్ధతి అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బృందావనం గోపిచంద్, జిల్లా అధ్యక్షులు నందివెలుగు శేషగిరిరావు, జేఏసీ నాయకులు గెట్టా కవి వాసుదేవ సంపత్ కుమార్, ఆచార్యులు వేదాంతం కిరణ్ కుమార్, గూడూరు సీనుబాబు, లక్ష్మణాచార్యులు, చావలి సురేష్, గూడూరు శ్రీ రామచంద్రమూర్తి, నల్లూరు యోగానంద, వడ్లమూడి వంశీ, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసుల, రామభార్గవ, బృందావనం శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా అర్చక సేవా సంఘం పర్యవేక్షణలో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమైనటువంటి అర్చక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర నాయకులతో కూడా సమీక్ష జరిపిన తర్వాత పరిష్కార దిశలో అందరూ కూడా ఐక్యంగా ఉండి పరిష్కరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అర్చకుల యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ఈనాం భూములకు సంబంధించిన సమస్య ప్రధానంగా ఏర్పడి ఉంది. గత ప్రభుత్వంలో తహసీలు వసూలు చేసేటువంటి విధానాన్ని ఆన్లైన్ పద్ధతిలోకి మార్చడం వల్ల అనుభవదారుగా ఉన్నటువంటి అర్చకుని పేరు అక్కడ లేకుండా ఉండడం వల్ల ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలే కాకుండా సాంకేతిక పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏ విధంగా అయితే పూర్వం నుండి కూడా హక్కులు పొంది ఉన్నాడో ఇంకా కొంతకాలం కనుక ఇలాగే కొనసాగితే ఆ హక్కులను కూడా వదులుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది అర్చకుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆందోళన. ఈ విషయంపై పూర్తిగా సేవా సంఘం ద్వారా కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశలో పనిచేస్తామనేది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే డిడిఎన్ఎస్ దూపదీప నైవేద్య పథకంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇతరత్ర అనేక పథకాల అమలు విషయంలో కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దేవాదాయ శాఖతో సమీకరించుకుని ఆ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతిలో గతంలో ఉన్నటువంటి అన్ని పథకాలను కూడా సంపూర్ణంగా అమలు చేయాలని, సంక్షేమ పథకాల్లో ప్రధానంగా అర్చకులకు ఇస్తున్నటువంటి ఎక్స్గ్రేషియాలో గతంలో ఉన్నటువంటి 4.5 లక్షల రూపాయలు 1.5 రూపాయలు చేశారు. దాన్ని తిరిగి 4.5 లక్షల రూపాయల వరకు కూడా పునరుద్ధరించేందుకు కూడా కృషి చేయాలని, అంతేకాకుండా మండల స్థాయిలో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్ని ఏర్పాటు చేసి అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్చకుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. బాపట్ల జిల్లా అర్చక సేవా సంఘం కార్యవర్గ సమావేశాన్ని కర్లపాలెం మండల కేంద్రంలో ఉన్నటువంటి జనార్దన స్వామి వారి దేవాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో అర్చక సమస్యలపైన చర్చించి ఈ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాము. అలాగే గౌరవ జిల్లా దేవాదాయ అధికారి వారు గ్రీవెన్స్లు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడానికి సమ్మతించారు. ఇవి మున్ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యుల సహకారంతో అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి సహకరించినటువంటి కర్లపాలెం మండల అర్చక సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల పాత బస్టాండ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 9వ తేదీ స్వామివారికి విశేష తిరుప్పావడి సేవ నిర్వహిస్తున్న ఆలయ అర్చక స్వాములు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుంచి గడపవరం రోడ్డు వైపు వెళ్ళు 300 ఎకరాలకు సాగునీరు అందించే ఇసుక ఛానల్కు మరమ్మతులు చేపట్టిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.